హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను కొత్తగా వచ్చిన రా మెటీరియల్ కలెక్షన్ చూపిస్తానండి. అందులో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చంద్రహారం చైన్స్ అండ్ బ్యాక్ చైన్స్తో స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చేసి ఇంజెక్షన్ బీడ్ చైన్ అంటారండి. మనకి చైన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇది ఈచ్ వన్ బీడ్. మనము ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ కట్ చేసుకోవచ్చు. ఈ చైన్ని మనము బ్యాక్ చైన్గా యూస్ చేసుకున్న బాగుంటుంది, లేదంటే బ్లాక్ బీడ్స్ మేకింగ్లో అట్లాగా మధ్యలో వేసుకున్న బాగుంటుంది. అండ్ ఈ చైన్ కాస్ట్ వచ్చేసి మనకి ఈచ్ చైన్ 120 రూపీస్ పడుతుందండి. ఈ చైన్ మనకి 21 to 22 ఇంచెస్ లెంత్ వస్తుంది. అండ్ ఈచ్ చైన్ 120 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ ఈ చైన్ వచ్చేసి మనము చంపస్వరాలు మేకింగ్కి యూస్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి, చైన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. మనం ఇక్కడ ఇట్లా చిన్న చిన్న హోల్స్లా కనిపిస్తున్నాయి కదా, వీటికి హ్యాంగింగ్స్ వేసుకోవచ్చు అనమాట. లైక్ పర్ల్ చంపసవారాలు అట్లా వేసుకోవడానికి. ఇది 1 మీటర్ చైన్ వచ్చేసి 100 రూపీస్ పడుతుందండి. ఇది చంద్రహారం చైన్ అండి. ఇది మనకి ఈచ్ చైన్ లెస్ దాన్ 1 మీటర్ వస్తుంది అప్రాక్సిమేట్లీ. అండ్ ఇది చైన్ చూడండి, చాలా సన్నగా ఉంటుంది. ఇన్ కేస్ మీరు సన్న పూసలతో దండ చేసుకుంటే ఒక చైన్ వేసుకోవచ్చు. లావు పూసలతో దండ చేసుకుంటే బ్యాక్ చైన్గా 2 చైన్స్ యూస్ చేసుకోవచ్చు. అండ్ బ్లాక్ బీడ్స్ సెలబ్రిటీ స్టైల్ మంగళసూత్రాస్ అని వస్తున్నాయి కదా, వాటిల్లో కూడా వీటితో మనము మేక్ చేసుకోవచ్చు. వాటిని కూడా బ్లాక్ బీడ్స్తో మిక్స్ చేసుకొని. ఇది ఈచ్ చైన్ వచ్చేసి 60 రూపీస్ పడుతుందండి. అండ్ ఇందులోనే మన దగ్గర ఇంకొంచెం లావు చైన్ వచ్చేది కూడా ఉందండి. ఆ లావు చైన్ వచ్చేది మనకి ఈచ్ చైన్ వచ్చేసి 50 రూపీస్ పడుతుంది. ఇదిగోండి, ఇది కొంచెం లావుగా ఉంటుంది. రెండు పక్క పక్కన పెడితే మీకు కంపారిజన్ తెలుస్తుంది. ఇదిగోండి, ఈ సన్న చైన్ బ్రేస్లెట్ మేకింగ్స్కి అండ్ చాలా సింపుల్గా కనిపించినట్టు కావాలి, లేదంటే బ్లాక్ బీడ్స్తో మిక్స్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళకి సన్న చైన్ ప్రిఫరబుల్ అండి. లావు చైన్ మనం బ్యాక్ చైన్స్గా యూస్ చేసుకుంటున్నప్పుడు కొంచెం లావు పూసలకి అట్లా బ్యాక్ చైన్గా యూస్ చేసుకోవాలంటే ఇట్లాంటి లావు చైన్ తీసుకోండి, సో దట్ మీకు వెయిట్ ఆపగలుగుతుంది. అండ్ ఆ సన్న చైన్లోనే ఇది ఇంకొక మోడల్ అండి. చూడండి, మధ్యలో మనకి ఇట్లా గోల్డ్ బీడ్స్ లాగా వస్తున్నాయి. చైన్ మధ్యలో ఇట్లా గోల్డ్ బీడ్స్ లాగా వస్తున్నాయి. ఇది వచ్చేసి మనకి ఈచ్ చైన్ 70 రూపీస్ పడుతుంది. అండ్ ఇందులోనే మన దగ్గర మ్యాట్ పాలిష్లో కూడా ఉంది. సేమ్ చైన్ మ్యాట్ పాలిష్, సేమ్ ఇట్లా గోల్డ్ బీడ్స్ లాగా అట్లా వస్తుంది మధ్యలో. ఇది కూడా ఈచ్ చైన్ 70 రూపీస్ పడుతుంది. అందులోనే ఇంకొక డిఫరెంట్ మోడల్ చైన్ అండి. మనకి చైన్ వచ్చేసి ఇందాక చైన్తో కంపేర్ చేస్తే ఇంకా సన్నగా ఉంటుంది. అండ్ గోల్డ్ బీడ్స్ వచ్చేసి కొంచెం లావుగా ఉంటాయి వాటితో కంపేర్ చేస్తే. ఈ చైన్ కూడా ఈచ్ చైన్ 70 రూపీస్ అండి. ఇవి పలకసర్లు బీడ్స్ అంటారండి, మైక్రో పాలిష్. ఇంకోటి మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది మనకి లైన్ వచ్చేసి ఇంత వస్తుంది. లైన్ మొత్తం తీసుకుంటే 250 రూపీస్కి వస్తుందండి. లేదు ఫ్యూ బీడ్స్ మాత్రమే కావాలి అనుకుంటే ఈచ్ బీడ్ 3 రూపీస్. ఇవి వచ్చేసి మనకి పలకసర్లు మోడల్ బీడ్స్లోనే ఇంకొక డిఫరెంట్ మోడల్ అండి. బీడ్ చూడ్డానికి ఇదిగోండి, బీడ్ చూడ్డానికి చుట్టూ ఇట్లా ఉంటుంది, పలకసర్లు మోడల్ టైప్లోనే ఉంటుంది. బట్ ఫ్రంట్ ఇట్లాగా ఫ్లవర్ డిజైన్ వస్తుంది, పైన ఇట్లా చిన్న బుడుపులా వస్తుంది, అండ్ కింద ఇట్లాగా మువ్వల్లాగా వస్తాయి అన్నమాట. ఈ బీడ్స్ వచ్చేసి ఈచ్ బీడ్ 11 రూపీస్ అండి. మైక్రో పాలిష్ ఈచ్ బీడ్ 11 రూపీస్. ఇవి బ్లాక్ బీడ్స్ మధ్యలో అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, మనము మధ్యలో వేసుకోవడానికి మనకి ఇట్లా 2 సైడ్స్ హోల్స్ ఇచ్చారు. బీడ్ మధ్యలో వేసుకుంటే మనకి ఇట్లా కనిపిస్తుంది బీడ్, ఇట్లా కనిపిస్తుంది బీడ్. ఇవి వచ్చేసి కంటే మోడల్ టైప్ నెక్ సెట్స్ అండి. వీటికి ఏంటంటే మనము సింపుల్గా ఒక లాకెట్, ఇక్కడ లాకెట్ వేసుకొని పేరప్ చేసుకోవచ్చు. నెక్కి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుందండి. ఇక్కడ హుక్స్ పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి ఈచ్ పీస్ 200 రూపీస్ పడుతుందండి. అండ్ డీ హుక్ లాకెట్, రిమూవబుల్ లాకెట్ అయితే మనము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాకెట్స్ వేసుకొని పేర్ చేసుకోవచ్చు. అండ్ ఇది కట్టుతీగ మైక్రో పాలిష్ అండి, ప్రీమియం క్వాలిటీ. ఇది వచ్చేసి 28 సైజ్, ఇది వచ్చేసి 26 సైజ్.
యాజ్ యూజువల్ మీరు రోల్ మొత్తం కంప్లీట్ రోల్ తీసుకుంటాము అంటే గ్రామ్స్లో ఇస్తాము, లేదంటే మీటర్స్లో ఇస్తాము. కంప్లీట్ రోల్ తీసుకుంటే ఈచ్ గ్రామ్ 35 రూపీస్ పడుతుంది. రోల్ వెయిట్ని బట్టి మీకు ప్రైస్ క్యాలిక్యులేట్ అవుతుంది. గ్రామ్ 35 రూపీస్ పడుతుంది. లేదు మీటర్స్లో తీసుకుంటాము అంటే 28 సైజ్ వచ్చేసి మీటర్ 50 రూపీస్, 26 సైజ్ వచ్చేసి మీటర్ 65 రూపీస్. అండ్ ఈ కట్టుతీగ గురించి చాలా డీటెయిల్డ్గా ఒక వీడియో కూడా ఉందండి మన ఛానల్లో. ఇన్ కేస్ ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే ఒక్కసారి ఆ వీడియో చెక్ చేయండి, మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి అనుకుంటున్నాను. ఇవిగోండి, ఇవి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ గోల్డ్ బాల్స్. మనకి ఫుట్బాల్ డిజైన్ వచ్చేస్తుంది. ఇందులో మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి. 2mm ఉంది, 3mm ఉంది, 4mm ఉంది అండ్ 5mm ఉంది. ఇవి ప్రైజెస్ వచ్చేసి మీరు ఇది లైన్ మొత్తం తీసుకున్నారు అంటే 2mm లైన్ వచ్చేసి 130 రూపీస్, 3mm 150 రూపీస్, 4mm 160 రూపీస్, 5mm 180 రూపీస్. లేదు లైన్ మొత్తం వద్దు బీడ్స్ వైజ్ తీసుకుంటాము అంటే 2mm ఈచ్ బీడ్ వచ్చేసి 2 రూపీస్, 3mm ఈచ్ బీడ్ వచ్చేసి 3 రూపీస్ అండ్ 4mm అండ్ 5mm ఈచ్ బీడ్ వచ్చేసి 4 రూపీస్. నక్షి బాల్స్ అండి, ఈచ్ బాల్ వచ్చేసి 10 రూపీస్. ఇవి ఈచ్ బాల్ 10 రూపీస్. అండ్ నెక్స్ట్ నక్షి బాల్స్లోనే మన దగ్గర చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి. మీకు ఏ డిజైన్ బాల్ కావాలి అంటే ఆ డిజైన్ దగ్గర స్క్రీన్ షాట్ తీసి మీకు ఎన్ని పీసెస్ కావాలి అనేది మెన్షన్ చేయండి. ఇవి వచ్చేసేమో లోటస్ డిజైన్ నక్షి బాల్స్. ఇదిగోండి లోటస్ డిజైన్ వస్తుంది, ఇలా లోటస్ డిజైన్ వస్తుంది. అండ్ ఇవి ఒక వెరైటీ. మన దగ్గర అయితే ఈ బాల్స్, ఈ లోటస్ డిజైన్ బాల్స్ అండ్ ఇక్కడ ఉన్నాయి కదా ఈ బాల్స్, ఈ 3 వెరైటీస్ అయితే కస్టమర్స్ చాలా అడుగుతున్నారని రీస్టాక్ చేపిస్తున్నాం. యాక్చువల్గా నక్షిలో ఏంటంటే ఒక్కసారి మనకి స్టాక్ వచ్చింది అంటే మళ్ళీ నెక్స్ట్ టైం సేమ్ దొరికిద్దో లేదో తెలియదు. డిఫరెంట్ డిజైన్స్ దొరుకుతాయి కానీ సేమ్ దొరికిద్దో లేదో తెలియదు. ఇవి చాలామంది కస్టమర్స్ అడిగారు, స్టాక్ అయిపోయినాయి అని చెప్తున్నాము. మొన్న లక్కీగా మళ్ళీ దొరికినాయి. లైక్ లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు ఈచ్ 3 లైన్స్ 4 లైన్స్ అట్లా తీసుకొచ్చాను, అయిపోయినాయి. అండ్ మొన్న లక్కీగా మళ్ళీ దొరికితే మళ్ళీ తీసుకొచ్చాను అనమాట. సో ఏదైనా ఈచ్ పీస్ 10 రూపీస్. ఎవరికైనా కావాలి అంటే ఏది కావాలంటే ఆ పీస్ దగ్గర స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. ఇవి మైక్రో పాలిష్డ్ బాల్స్ అండి. చూడండి డిఫరెంట్, ఇవి టూ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి కొంచెం రౌండ్ షేప్లో లాగా అట్లా ఉంది, ఇది వచ్చేసి డిఫరెంట్ షేప్లో ఉంది అండ్ వీటి మీద కొంచెం గీతల డిజైన్ లాగా ఉంది. వీటిలో ఏ బాల్ అయినా సరే ఈచ్ బాల్ 4 రూపీస్ అండి. లైట్ వెయిట్ ఉంటాయి అండ్ మైక్రో పాలిష్డ్, ఈచ్ బాల్ 4 రూపీస్. ఇవి కూడా మైక్రో ప్లేటెడ్ అండి, ట్యూబ్ బీడ్స్ టైప్లో అట్లా ఉన్నాయి. మనము కొన్ని బీడ్స్కి సపరేటర్స్ లాగా యూస్ చేసుకోవచ్చు అలా. ఇవి ఈచ్ బీడ్ వచ్చేసి 3 రూపీస్ పడుతుందండి. అండ్ వీటితో నేను ఒక బ్రేస్లెట్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. అది కొంచెం టైం పడుతుంది బట్ డెఫినెట్గా మేకింగ్ వీడియో కూడా షేర్ చేసుకుంటాను నేను వీటితో చేసినాక. ఇది ఈచ్ బీడ్ 3 రూపీస్ పడుతుంది. ఇవి ఇంకొక టైప్ ఆఫ్ బాల్స్ అండి, నక్షి బాల్స్ చిన్న సైజు. ఇది ఈచ్ బాల్ 5 రూపీస్ పడుతుందండి. ఈ బాల్స్ కూడా మనకి ఇన్విజిబుల్ చైన్స్లోకి సైడ్స్ వేసుకోవడానికి అట్లా చాలా బాగుంటుందండి. లైక్ మధ్యలో లాకెట్ వేసుకొని సైడ్స్ ఒక 8 బాల్స్, లైక్ ఒక సైడ్ 4 ఇంకొక సైడ్ 4 లేదా ఒక సైడ్ 3 ఇంకొక సైడ్ 3 అట్లా ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ వీటితో మనం ఆల్రెడీ చైన్ కూడా ఒకటి డిజైన్ చేసి మన ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, లేదంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా చైన్ పిక్స్ ఉంటాయి. ఇది ఈచ్ బాల్ వచ్చేసి 5 రూపీస్ పడుతుందండి. యాక్చువల్గా నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను ఆల్మోస్ట్ కలెక్షన్ అంతా అయిపోయింది, 100 పీసెసే ఉన్నాయి, మళ్ళీ రీస్టాక్ కష్టం అవ్వచ్చేమో అని. లక్కీగా లాస్ట్ టైం దొరికినవి అందుకే మళ్ళీ తీసుకొచ్చానండి. ఆల్మోస్ట్ ఇవైతే మన ఛానల్లో ఇన్విజిబుల్ చైన్ మెటీరియల్స్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు. ఒక 750 to 800 మధ్యలో సేల్ చేసామండి ఈ బీడ్స్. ఈచ్ బీడ్ 5 రూపీస్. ఇవి వచ్చేసి ఈవిలై అండి. ఇప్పుడు చాలామంది ఈవిలై యూస్ చేస్తున్నారు కదా, లైక్ కాలికి కట్టుకోవడం, కొంతమంది బ్రేస్లెట్స్ లాగా చేసుకొని. అండ్ చిన్నపిల్లలకి
చెడు దృష్టి తగలకూడదు అని చెప్పి అట్లాగా చాలామంది వీటిని యూస్ చేస్తున్నారు కదా. ఇది మనకి ఈచ్ బీడ్ వచ్చేసి 5 రూపీస్ పడుతుందండి. రౌండ్ షేప్లో ఉంటుంది. అండ్ ఇదిగోండి ఇక్కడ హోల్ ఉంటుంది. ఈ హోల్లోకి మనం దారం ఎక్కించుకోవాలి. ఇది మనం ప్లాస్టిక్ బీడ్స్ అండి. ఇవి మనము బ్రేస్లెట్స్లో అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే నల్ల దారం పెట్టి కాలికి కట్టుకుంటారు చాలామంది. ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. ఇవి జాపనీస్ బీడ్స్ అండి. యాక్చువల్గా ఇవి మనకి ఈచ్ బీడ్ వచ్చేసి 80 రూపీస్ పడుతుంది. మన దగ్గర ఓన్లీ ఈ 3 కలర్స్ అండ్ ఒక్కొక్క దానిలో 2 మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి. మిగిలినవన్నీ అయిపోయినాయి. యాక్చువల్గా నేను వీడియో చేయకముందే ప్రీవియస్ వీడియోలో వేరే కలర్ బీడ్స్ చూపించాను. ఇంకా ఏమైనా ఉన్నాయా అని చాలామంది ఫొటోస్ అడుగుతుంటే ఫొటోస్ పెట్టాను. యాక్చువల్గా ఇవి వచ్చి కూడా 1.5 2 months అయింది. బట్ నేను వీడియో చేయకముందే మొత్తం అయిపోయి లాస్ట్కి ఇవే మిగిలినాయి. ఇవి మనము బ్లాక్ బీడ్స్లో పేరప్ చేసుకోవచ్చు, లేదంటే వీటితో చేంజబుల్ ఇయర్ రింగ్స్ చేస్తున్నారు కదా. ఇప్పుడు చేంజబుల్ ఇయర్ రింగ్స్కి హ్యాంగింగ్స్ లాగా పెట్టుకోవచ్చు. అట్లాగా ప్రజెంట్ అయితే ఇవే ఉన్నాయండి. అండ్ వీటిల్లో కొంచెం పెద్ద సైజు కూడా ఉంటాయి. మన దగ్గర పెద్ద సైజులో ఇవి ఉన్నాయండి. పెద్ద సైజులో అయితే ఇది ఈచ్ పీస్ 120 రూపీస్ పడుతుంది. ఇందులో వైట్ ఉంది, ఎల్లో ఉంది, గ్రీన్ ఉంది, స్కై బ్లూ ఉంది, మెరూన్ ఉంది, రెడ్ ఉంది. ఇవి మల్టిపుల్స్ ఉన్నాయండి. ఇది పీస్ వచ్చేసి 120 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ బీడ్ క్యాప్స్ అండి. బీడ్ క్యాప్స్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. అన్నిటికన్నా చిన్న సైజ్ ఇది సైజ్ 1, తర్వాత సైజ్ 2, సైజ్ 3 అట్లా డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి. సైజ్ 4 మన దగ్గర అయితే టోటల్ 4 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. అన్నీ సేమ్ డిజైన్ ఉంటాయి. మీకు క్లియర్గా ఉంటుందని కొంచెం పెద్ద సైజ్ది చూపిస్తున్నాను డిజైను. ఇదిగోండి మనకి ఇట్లా ఫ్లవర్ షేప్లో వస్తుంది. ఈ రెండు ఇట్లా కలిసి ఉంటాయి కదా, వీటిని ఓపెన్ చేసుకోవాలి మనము క్యాప్స్. ఇవి మనము బీడ్స్కి అటు ఇటు అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి సైజ్ 1 పేర్ 2 రూపీస్ అండి. సైజ్ 2 పేర్ 3 రూపీస్. సైజ్ 3 అండ్ 4 వచ్చేసి పేర్ 4 రూపీస్. అండ్ ఇవి బీడ్ క్యాప్స్లోనే చాలా పెద్ద సైజ్ అండి. మనం లైక్ 10 mm బీడ్స్కి అట్లా కావాలి అంటే పెద్ద సైజ్ బీడ్స్కి యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు వీటితో కూడా జ్యువెలరీ చేస్తున్నారు కదండి. ఇదిగోండి వీటిలో మనకి ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా క్యాప్కి. ఈ హోల్స్కి చిన్న హ్యాంగింగ్స్ లాగా వేసుకొని చైన్స్ చేస్తున్నారు, ఇయర్ రింగ్స్ డిజైన్ చేస్తున్నారు వీటితో. ఇవి పేర్ 3 రూపీస్ పడతాయండి. ఇవి వచ్చేసి చిన్న లాకెట్ టైప్ అండి. యాక్చువల్గా వీటిని మనము లాకెట్ లాగా కావాలి అంటే ఇట్లా లాకెట్ లాగైనా యూస్ చేసుకోవచ్చు. సెంటర్లో చిన్న బటర్ఫ్లై వచ్చింది. లాకెట్ లాగా కాదు అన్నా కానీ బ్రేస్లెట్స్ చేసుకున్నప్పుడు బ్రేస్లెట్కి లాస్ట్లో ఇట్లా హ్యాంగింగ్ లాగా పెట్టుకోవచ్చు, లేదంటే బ్రేస్లెట్ మధ్యలో హ్యాంగింగ్స్ లాగా పెట్టుకోవచ్చు. మనకి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా ఉంటుంది, ఫ్రంట్ ఇట్లా ఉంటుంది. చాలా ప్రీమియం క్వాలిటీ అండి. ఇవి మనకి పీస్ వచ్చేసి 70 రూపీస్ పడుతుంది. ఇవి గోవర్ధన ముళ్ళు అండి. మనకి ఈచ్ ముడి ఇట్లా ఉంటుందన్నమాట. ఇవి మనము హ్యాండ్మేడ్లో చేయాలంటే కష్టం అండి. ఇదిగోండి మనకి మేకింగ్ ఆప్షన్కి ఇటు సైడ్ ఇట్లా ఉంటుంది, ఇటు సైడ్ ఇట్లా ఉంటుంది. 2 sides మేకింగ్ ఆప్షన్ ఉంటుంది. అండ్ గోవర్ధన ముళ్ళు మన సైడ్ కన్నా కర్ణాటక సైడ్ అయితే చాలా ఫేమస్ అండి. అండ్ వీటితో డిజైన్ చేసిన చైన్స్ కూడా చాలా బాగుంటాయి. మన దగ్గర అయితే ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి. జస్ట్ 100 pieces మాత్రమే ఉన్నాయి. అండ్ ఇది ఈచ్ ముడి వచ్చేసి 25 రూపీస్ పడుతుందండి. ప్రీమియం క్వాలిటీ. ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. ఇవి బీడ్ నట్స్ అండి. మనము బీడ్కి మధ్యలో వేసుకోవడానికి. అండ్ ఈ బీడ్ నట్స్తో ఆల్రెడీ నేను డిజైన్ చేసిన చైన్స్ చూపించాను. అండ్ ఈ బీడ్ నట్స్ వేసుకుంటే మనకి ఒరిజినల్ గోల్డ్ లుక్ కూడా వస్తుందండి చైన్స్కి. ఈ బీడ్ నట్స్ వచ్చేసి మనకి 25 రూపీస్కి 100 pieces వస్తాయండి. మినిమం 25 రూపీస్కి తీసుకోవాల్సిందే. 25 రూపీస్కి 100 pieces వస్తాయి. ఇవి వచ్చేసి స్టోన్ నక్షి అండి. మన దగ్గర పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్నాయి. మైక్రో పాలిష్ అండి. ఇది వచ్చేసి ఈచ్ పీస్ 55 రూపీస్. ఇవి డ్రాప్ షేప్ బీడ్స్ అండి. ఇదిగోండి బీడ్ వచ్చేసి మనకి ఇట్లా ఉంటుంది. మనకి మేకింగ్కి హోల్స్ ఇక్కడ ఉంటాయండి.
అండ్ ఇవి మనము సీజెడ్ బీడ్స్ మధ్యలో అట్లాగా డ్రాప్ వేసుకోవచ్చు అండి. ఇవి ప్రీమియం క్వాలిటీ బీడ్స్ అండి, సెమీ ప్రెషియస్ బీడ్స్. ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. ఈచ్ బీడ్ 20 రూపీస్ పడుతుంది. ప్రజెంట్ అయితే పర్పుల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది. ఇన్ కేస్ ఎవరికైనా వేరే కలర్ కావాలి అన్నా కానీ మనం తెప్పించగలమండి. ప్రజెంట్ అయితే పర్పుల్ కలర్ ఉంది. ఈచ్ బీడ్ 20 రూపీస్ పడుతుందండి. ఇవి బ్యాక్ చైన్స్ అండి. బ్యాక్ చైన్స్లో మైక్రో పాలిష్డ్, యాక్చువల్గా మనకి మైక్రో పాలిష్డ్లోనే డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. నేను కట్టుతీగ వీడియోలో కూడా చెప్పాను కదండి డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయని, అట్లానే ఇందులో కూడా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. ఇవి మైక్రో పాలిష్లో సెకండ్ క్వాలిటీ అండి. మనకి ఈచ్ చైన్ వచ్చేసి 4 రూపీస్ పడుతుంది. 4 రింగ్స్ వస్తాయి మనకి, హుక్ కాకుండా ఒక సైడ్ హుక్ వస్తాయి, ఇంకో సైడ్ 4 రింగ్స్ వస్తాయి. అండ్ వీటిలోనే మన దగ్గర ప్రీమియం క్వాలిటీ చైన్స్ కూడా ఉన్నాయండి. ఈచ్ చైన్ వచ్చేసి 8 రూపీస్ పడుతుంది. ఇవిగోండి ప్రీమియం క్వాలిటీ చైన్స్ ఇవి. మీకు 2 చైన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. డిఫరెన్స్ క్లియర్గా చూపిస్తున్నాను. ఇందులో మనకి ఇంకా 3rd క్వాలిటీ 4th క్వాలిటీ కూడా ఉంటాయి. బట్ మన దగ్గర అయితే 2 క్వాలిటీస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఇదిగోండి ఇది ప్రీమియం క్వాలిటీది, ఇది సెకండ్ క్వాలిటీది. మీకు డిఫరెన్స్ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది హుక్స్ చూస్తుంటేనే. సెకండ్ క్వాలిటీ ఈచ్ పీస్ 4 రూపీస్, ప్రీమియం క్వాలిటీ ఈచ్ పీస్ 8 రూపీస్. ఇవి మైక్రో పాలిష్ బ్యాక్ చైన్స్ ఎక్కువ పెద్ద సైజ్ అండి. యాక్చువల్గా ఇవి మనము బ్యాక్ సైడ్ నెక్లెస్కి, హారంకి అట్లాగా యూస్ చేస్తాం కదా, ఆ సైజ్ అండి ఇవి. ఇదిగోండి చైన్ సైజ్ వచ్చేసి లెంత్ వచ్చేసి ఇంత ఉంటుంది. ఈచ్ చైన్ లెంత్ వచ్చేసి మనకి ఇంత ఉంటుంది అనమాట. 6 ఇంచెస్ దాకా ఉంటుంది ఈచ్ చైన్ లెంత్ వచ్చేసి. ఇవి ఈచ్ చైన్ వచ్చేసి 30 రూపీస్ అండి. ఇవి వచ్చేసి కనెక్టర్స్ అండి, లైక్ 5 లైన్ టు 1 లైన్ కనెక్టర్, 3 లైన్ టు 1 లైన్, 4 లైన్ టు 1 లైన్, 2 లైన్ టు 1 లైన్ అట్లాగా కనెక్టర్స్ అండి. ఈ కనెక్టర్స్ వచ్చేసి సెకండ్ క్వాలిటీ కనెక్టర్స్ అండి, మైక్రో పాలిష్లోనే సెకండ్ క్వాలిటీ. ఇవి మనకి ఈచ్ పెయిర్ వచ్చేసి లైక్ 2 హోల్ కనెక్టర్స్ అయితే పెయిర్ 12 రూపీస్, 3 హోల్ కనెక్టర్స్ అయితే పెయిర్ 15 రూపీస్, 4 హోల్ కనెక్టర్స్ అయితే పెయిర్ 18 రూపీస్, 5 హోల్ కనెక్టర్స్ అయితే పెయిర్ 20 రూపీస్. ఇవి కనెక్టర్స్లోనే ప్రీమియం క్వాలిటీ అండి. మీకు డిఫరెన్స్ చూపిస్తాను ఉండండి. సైజ్ కూడా కొంచెం వాటితో కంపేర్ చేస్తే, సెకండ్ క్వాలిటీతో కంపేర్ చేస్తే చిన్న సైజులో వస్తుంది. ఇదిగోండి 2 హోల్ది ఇది సెకండ్ క్వాలిటీది, ఇది ఫస్ట్ క్వాలిటీది. మీకు డిఫరెన్స్ చూస్తేనే క్లియర్గా అర్థమైపోతుంది కదండి. ఇవి ప్రీమియం క్వాలిటీ కనెక్టర్స్ అండి. ఈ ప్రీమియం క్వాలిటీ కనెక్టర్స్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ డబల్ ప్రైస్ ఉంటుంది వీటికన్నా. అది 2 హోల్ పెయిర్ 12 రూపీస్ పడింది కదా, ఇది 2 హోల్ పీసే 12 రూపీస్ పడుతుంది. 3 హోల్ వచ్చేసి 15 రూపీస్, 4 హోల్ వచ్చేసి 18 రూపీస్, 5 హోల్ వచ్చేసి 20 రూపీస్. ఇది పీస్ లెక్కండి నేను చెప్పింది. పేర్స్లో అంటే 2 హోల్ వచ్చేసి ఈచ్ పేర్ 24 రూపీస్, 3 హోల్ 30 రూపీస్, 4 హోల్ వచ్చేసి 36 రూపీస్, 5 హోల్ వచ్చేసి 40 రూపీస్. అండ్ ఇవి బీడ్స్ మధ్యలో యాడ్ చేసుకోవడానికండి. ఇవి బ్యాక్ సైడ్ మనకి ఇట్లా హోల్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. లైక్ మనకి 7 హోల్స్ ఉన్నాయి. మనము లావ్ బీడ్స్ అనుకోండి, ఒక హోల్ వదిలేసి ఒక్కొక్క హోల్లో అట్లాగా 4 హోల్స్ యూస్ చేసుకోవచ్చు. సన్న బీడ్స్ అయితే ఆల్ 7 హోల్స్ యూస్ చేసుకోవచ్చు. రాణి హారంకి లేకపోతే వేరే మోడల్స్ బీడింగ్కి సైడ్ పెండెంట్స్ లాగా యూస్ చేస్తామండి. ఇది పెయిర్ వచ్చేసి 350 రూపీస్ అండి. ఇందులో మన దగ్గర 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది ఒకటి, ఇక్కడ పింక్ కలర్ స్టోన్ వచ్చింది ఒకటి. 2 కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈచ్ పెయిర్ 350 రూపీస్. పేర్స్లో మాత్రమే ఇస్తామండి, సింగిల్ పీస్ అయితే ఇవ్వము. హోప్ మీ అందరికీ కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నానండి. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఈ రా మెటీరియల్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ 8106641417 అనే నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ మీకు కనుక ఈ కలెక్షన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఎవరికైనా జ్యువెలరీ మేకింగ్ రా మెటీరియల్ అవసరం ఉంది అనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.